ఇప్పుడుగానే పాత నిబంధనలో ఎంతో భయపడిపోయేవాళ్ళు. అమ్మో సిలువ అనగానే కొంచెం అందరికీ గందరగోళం, అతి హీనమైనటువంటి శిక్ష. అలాంటి సిలువ గుర్తుని ఈరోజు దేవుడు ఎలా మార్చాడంటే ఆ సిలువ మంగళసూత్రాల్లో కూడా వేయించుకునే అంత ఘనతగా మార్చాడు దేవుని బిడ్డ. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇవాళ మనం ప్రతి వారికి ఏదైనా బాగోపోతే కొబ్బరి నూనె తీసుకుని ఏమేస్తాం? ఎయ్యి, స్తోత్రం. అదైతే మనకు సంతోషం. ఎందుకంటే అలా వేయగానే ఏదో తెలియని ఒక పవర్. ఏమండి జోసెఫ్ అన్న, పవర్. పౌలు గారు అంటాడు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనమేం కానీ మనకు మాత్రం దేవుని శక్తి. అంతే, దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక విలువలేని సిలువను విలువైందిగా మార్చాడు. అండ్ రెండవది సమాధి అనేది భయంకరమైనది. అలాంటి సమాధిని దేవుడు ప్రియులారా ఒక రెస్ట్ రూమ్ లాగా చేసి సమాధిని ఖాళీ సమాధులుగా చేశాడు. బిడ్డలారా, ఖాళీ సమాధి చేశాడు. సమాధి యొక్క పరిస్థితిని ఏం చేశాడంటే అందులో ఏ వ్యక్తి ఉండరు నన్ను నమ్ముకున్న వాళ్ళు. ఆ సమాధులన్నీ ఒక రోజున ఖాళీ చేయబడబోతున్నాయి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి సమాధి ఇప్పుడు ఎలా ఉంది? ఖాళీగా ఉంది. మిగతా వాళ్ళ సమాధులన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, అన్ని సమాధుల నిండా కుళ్ళిపోయిన ఎముకలు కదా, మాంసపు దుర్వాసన, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. బట్ వెరాజ్ వెన్ వి గో టు ద టూంబ్ ఆఫ్ జీసస్, మనం అంటే ఎప్పుడైతే ఆ యొక్క ప్రభు సమాధి దగ్గరికి వెళ్తామో అక్కడ మనకు సువాసన కనపడతా ఉంది. బిడ్డలారా, అక్కడ లోపల ఒక మాట రాశారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఈజ్ నాట్ హియర్. ఆయన ఇక్కడ ఉండే దేవుడు కాదు, ఆయన మృతుల్లో ఉండేవాడు కాదు. సమాధిని ఖాళీ చేశాడు ఆయన. బిడ్డలారా, ఇది ప్రపంచంలో ఎవరు చేయలేని పని. కనుక అండ్ థర్డ్ వన్, మూడోది, ఆయన మరణమును నిర్వీర్యం చేసి జీవముగా మార్చాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే అందరికీ మరణం అంటే భయం, చనిపోతామేనని గందరగోళం, భయం. నన్ను ఎట్లాగైనా బతికించండు అని డాక్టర్లను మొత్తుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తట మరణాన్ని ఏం చేశాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా ఎక్కడ అసలు ఎక్కడున్నావు, బయటరా. మరణాన్నే దేవుడు దానికి భయాన్ని పుట్టించాడు. మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచి అంటున్నాడు, ఇక మరణము ఎవరి మీద ఏలుబడి చేయదు. ఆయన మరణమును జీవముగా మార్చాడు. బిడ్డలారా, కనుక పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చనిపోతే ఇంకా పాపం. దేవుని స్తోత్రం. చాలా మంది చావంటే కీడు, చావంటే ఏదో జరిగిపోయింది అని బాధపడతారు. కానీ యేసులో ఉన్న వారికి మరణము ఒక ఆశీర్వాదం, మరణము మేలు. కనుక ఇది ఉదయకాల సమయంలో మీకు షార్ట్ అండ్ స్వీట్లో మరలా తెలియజేయాలని చెప్పి ఉన్నాను. బట్ ఇవాళ రెండవ సెక్షన్కి వెళ్తున్నాం. మనకు ప్రభు బల్ల కూడా ఉంది కనుక కొద్ది విషయాలు. ఈరోజు అంశం ఏంటంటే, ఇప్పుడు పునరుద్ధానంలో ఉన్న 7 ఆశీర్వాదాలు, ద బ్లెస్సింగ్స్ ఇన్ రెజరెక్షన్. యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో 7 ఆశీర్వాదాలు. దేర్ ఆర్ 7 బ్లెస్సింగ్స్ ఫ్రమ్ రెజరెక్షన్. పునరుద్ధానములో దాగి ఉన్న 7 ఆశీర్వాదాలు మనం వినబోతా ఉన్నాం. బిడ్డలారా, మనందరం 7 ఆశీర్వాదాలను వినబోతా ఉన్నాం. సో సంతోషంగా ఉన్న మనందరం దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరికి జరిపి కూర్చోంటున్నాం. శుద్ధుడా, స్తుతి నైవేద్యము పెంచి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై
నన్ను నడిపించగా జీవితును ఆశ్రయమైన జీవితును ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అతి పరిశుద్ధుడా స్తుతి అర్పించి సర్వోన్నతమైన స్థలములయందు ఈ మహిమ పాడుకుందాం. ఉన్నతమైన నడు సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన కల్పము ఎన్నడు ఆశ్చర్యమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా పాడదాం. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా పొందగా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి గట్టిగా ఈ పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా స్తుతి హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. మనందరం నిశ్శబ్దంగా దేవుని వాక్యం కొద్ది నిమిషాలే, ఎక్కువసేపు చెప్పను, మన కొద్ది నిమిషాలు. ఆ తదుపరి ప్రభు యొక్క బలారాధన, ఆ తదుపరి మనకు చక్కని ప్రిలారా పలహారం కూడా మరి రెడీ చేసి ఉంచారు. మనం తీసుకుని మన గృహాలకు వెళదాం. మొట్టమొదటి ఆశీర్వాదం 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనంలో ఉంది. 1 Corinthians chapter 15 and verse 57. 15వ అధ్యాయము 57వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. 15వ అధ్యాయము 57వ వచనం. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రమును కలుగునుగాక. హల్లెలూయా చెబుదాం. ప్రియులారా 55వ వచనం. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న ఫలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఏం అనుగ్రహించబడుతుందంట? జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి బయటకు వచ్చి సమాధిలో ఆ లోపల ఆ మరణంతో అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా విజయం ఎక్కడ అని మరణానికే ఆయన ప్రియులారా సవాలు విసిరాడు. మరణము గడగడ ఉణిగిపోయింది. ఆ మరణము భయపడిపోయి మరణమే మరణమైపోతే అందుకనే ఒక చక్కని మాట రాస్తూ అంటున్నాడు, ఇదిగో మరణానికి ముళ్ళున్నది, ఆ ముళ్ళు పాపమే కదా, అయితే దాన్ని విరిచి యేసుక్రీస్తు వారు మనందరికీ గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ విజయాన్ని అందించిన దేవునికి మహిమ. మొదటి ఆశీర్వాదం మరణం మీద విజయం ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఇదే మొదటి ఆశీర్వాదం. దేని మీద విజయం? క్యాన్సర్ గెలిచానయ్యా, లేకపోతే తలనొప్పి గెలిచాను, లేకపోతే ఇంకా రకరకాలైన వాటి మీద గెలిచానయ్యా, పరీక్షల్లో గెలిచాను, కుస్తీల్లో గెలిచాను. కానీ ఎవరు ఎంత గెలిచినా
మరణం దగ్గర ఏమైపోతున్నారు? ఎవరైనా ఓడిపోవాల్సిందే. ముఖేష్ అంబానీ అవ్వచ్చు, రాజీవ్ గాంధీ అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినా అవ్వచ్చు. అందరూ మరణం దగ్గర ఏమైపోయారు? ఓడిపోతారు, ఓడిపోయారు కూడా. దేవుని బిడ్డలారు, అలాంటి మరణాన్ని మన జీవితంలో ఆయన చేసిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆ మరణాన్ని జయించి అంటున్నాడు, ఇదిగో ఇప్పటి నుంచి క్రీస్తునందున్న వారు గొప్ప విజయోత్సాహముతో నింపబడుదురుగాక అన్నాడు ఆయన. గొప్ప విజయం. దేని మీద విజయం అమ్మా? మరణం. దేనికైతే మానవుడు భయపడుతున్నాడో దాని మీద గొప్ప. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు ఒక అర్థం అవడానికి ఒక చిన్న కథ చెబుతున్నాను. ఒక చంటి పిల్లరా, ఒక పాప తేనెటీగను చూసి పారిపోయి వాళ్ళ నాన్న ఒడిలోకి వచ్చిందంట. తేనెటీగ వెంటాడుతుంది. ఆ తేనెటీగ ఏం చేస్తుందంటే ఈ చిన్నపిల్లని ఎట్లాగైనా తన ముళ్ళుతో గుచ్చాలి. దాని ఆనందం దాంది. దోమలు చూడండి, మనం చుట్టాలి వాటికి, అయినా మనం వద్దన్నా కూడా వస్తాయి. నువ్వెంత తలుపులై లోపల బంధించు, కానీ వచ్చేవి వస్తాయి. వాటి పని ఏంటి? వాటి దర్శనం ఏంటంటే ఎక్కడ మానవులు ఉందరో వారిని కొట్టడం, వాళ్ళ రక్తాన్ని గౌరవం. ఈ తేనెటీగ కూడా వెంటాడుచు ఉన్నది. ఎందుకొరకంటే ఆ పాపను ఎలాగైనా ముళ్ళు గుచ్చాలి. దీని ఆనందం ఇది. చూసారా, ఆ ముళ్ళు గుచ్చేదాకా తేనెటెక్కి సంతోషం లేదు, నెమ్మది లేదు. చూడండి, ఆ తేనెటీగ పరిగెత్తుకుంటూ వస్తుంటే ఈ చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే తన కన్న తండ్రి దగ్గరికి వచ్చిందంట. ఆ తండ్రి ఆ పాపని దగ్గరికి తీసుకుని, ఏంటమ్మా ఏడుస్తూ వచ్చావు, ఏంటమ్మా భయపడుతూ వచ్చావు అని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. కౌగిట్లోకి తీసుకున్నాడు. తీసుకోగానే ఆమె పాప గడగడ వణుకుతూ అంటుంది, నానా నన్ను ఒకటి వెంటాడుతుంది. అదేంటంటే తేనెటీగ. ఏంటంటే అది ఎలాగైనా తన ముళ్ళు నాలో గుచ్చాలనుకుంటుంది నాన్న, దాని నుంచి నన్ను రక్షించవా అని కేకలు పెడుతూ ఉన్నది పిల్ల. ఆ పిల్లని చూసి తండ్రి ఎంతో పాపం, అయ్యో మా అమ్మాయి ఏడుస్తుందని చెప్పి ఆయన చాలా ఒకంత బాధపడిపోతా ఉన్నాడు. కానీ పాపనెత్తుకుని ఆయన దగ్గరికి తీసుకుని పాపను ముద్దు పెట్టుకుని ఒక మాట అంటున్నాడు, అమ్మా ఇదిగో నా చేతిలో తేనెటీగ పట్టుకున్నాను అన్నాడు. డాడీ గుచ్చిద్దేమోనని భయపడుతున్నానంటే అది వచ్చి వాళ్ళ నాన్నగారి మీద వాలి ఆ ముళ్ళంట ఆ తండ్రిని గుచ్చిందంట. గుచ్చిన తర్వాత అది విరిగిపోయింది. అప్పుడు తేనెటీగను పట్టుకుని ఆ ఒడిలో ఉన్న కూతురికి ఆయన ఇచ్చి అంటున్నాడు, అమ్మా ఈ తేనెటీగకి నిన్నేమి చేయలేదు, ఎందుకంటే దీని ముళ్ళు విరిచేసాను. దేవునికి స్తోత్రం. ఆ తేనెటీగ పట్టుకుని ఆ పిల్ల సంతోషంతో, డాడీ నన్ను ఏం చేయట్లనంటే ఏం చేయదమ్మా, ఎందుకంటే దాని ముళ్ళు విరిసేసాను. ఈవెన్ ఈరోజు యేసుక్రీస్తు కూడా అదే పని చేశాడు. ఇక దేవుని పిల్లలను ఇలా భయపెడుతున్న మరణం అనే ముళ్ళంట యేసయ్య ఏం చేశాడు? విరిసివేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక భయపడవసల్లా మన యేసయ్య మన దగ్గర ఉన్నారు, ఆయన మనకు తోడై ఉన్నారు. కనుక ఇది మొదటి ఆశీర్వాదం. మరణపు ముళ్ళును విరిచి మనందరికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండవది, మనం మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక, ఫస్ట్ Thessalonians chapter 4 verse 14. 4:14 ఏమున్నది నాన్న? 4వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇది రెండో ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని ఎంతమంది అయితే నమ్ముతున్నారో, ఆయన రెండో రాకడలోనట ఆయన వచ్చేటప్పుడు మన వాళ్ళు ఎవరైతే చనిపోయారో, ప్రభునందు ఎవరైతే చనిపోయారో వాళ్ళని వెంటబెట్టుకుని ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. ఇది రెండో ఆశీర్వాదం. అంటే క్రీస్తునందు చనిపోయిన వారిని మనందరం ఒక రోజున మరలా
కనులారా చూస్తున్నాం. చెప్పండి, నోటి దగ్గర చెప్పండి అమ్మా. ఎవరినే దెయ్యాలనా? కాదు. ఎవరైతే క్రీస్తునందు చనిపోయారు, చనిపోయిన వాళ్ళందరినీ మరలా మనం స్తోత్రం, కనులారా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, ధనవంతుడు లాజరు, ధనవంతుడు భూమి మీద ధనవంతుడుగా చాలా వెలుగొందాడు. కానీ పేదవాడైన లాజరు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, కానీ పరలోకానికి వెళ్ళిన లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకుని సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, సంతోషంగా ఉన్నాడు. మనం కూడా ఒక రోజున మన బిడ్డలను, మన యొక్క ఆత్మీయులను మనం చూడబోతున్నాం. ఆ వెసులుబాటు, ఆ అవకాశం పునరుద్ధానంలో దేవుడు కలగజేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పునరుద్ధానంలో అంత గొప్పతనం ఉన్నది, అంత గొప్పతనం ఉన్నది బిడ్డలారా. ఎందుకు? మనం ఎగ్జాంపుల్కి మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులను తీసుకుని ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. వెళితే ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనతో పాటు ఉండటానికి, మాట్లాడడానికి 2 వ్యక్తులు వచ్చారు. ఎవరు వచ్చారు తెలుసా? రూపాంతర కొండ మీదకి యేసయ్య ప్రార్థన చేస్తుండగా యేసుక్రీస్తు దగ్గరికి 2 వచ్చారు పరలోకం నుండి. ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన ఏలియా. వచ్చారా? యాక్చువల్గా వాళ్ళు చనిపోయారు కదా, కానీ దేవుడు వారిని మరలా తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ చూశారు, అరే మోషే ఏలియా కనబడుతున్నారు బిడ్డలారా. వాళ్ళు ఎక్కడో చనిపోయి పాతాళానికి వెళ్ళా, వారిని పరలోకంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడబోతున్నాం, ప్రభు చూపిస్తున్నాడు. ఇదిగో మనకిష్టమైన వాళ్ళని మరలా మనం ఒక రోజున చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఇది 2వ అనుభవం. పునరుద్ధానము వల్ల మనకు కలిగింది ఏంటంటే, మనమంట చనిపోయిన వారిని మరలా చూడబోతున్నాం. హల్లెలూయా. 3వది రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఏంటన్నా? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. 3వ ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వలన మనందరూ నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని బిడ్డలారా, ఎవరికి సంతోషం లేదా? యేసుక్రీస్తు లేపబడటం వల్ల మనమేమయ్యామంట? నీతిమంతులుగా తీర్చబడ్డాం. లేకపోతే అసలు మనం నీతిమంతులం కానే కదా. నీతిమంతుడు ఒక్కడును లేడు, భూమి మీద ఎవరు లేరు. అందరూ అంతటా పాపము చేసు దేవుడు అనుగ్రహించు. అసలు ఎవరు నీతిమంతులు లేరు. కానీ యేసుక్రీస్తు మరణం వలన మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇదే గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నందున్న వారు ఇక నుంచి నీతిమంతులు. ఎందుకనంటే మీ వలన మరొక వ్యక్తి ప్రభులోకి వస్తున్నాడు. మీ సాక్ష్యాన్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి బిడ్డలారా, లోకంలో జీవించిన జీవితం ఇక చాలు. దానివల్ల నెమ్మది లేదు, దానివల్ల కుటుంబాల్లో ఐక్యత కోల్పోయాం, దానివల్ల ప్రియులారా అభివృద్ధి కోల్పోయాం. అందుకని ఇక నుంచి మనం నీతిమంతులం కనుక అనేకులను మనమంట క్రీస్తులోనికి తీసుకొచ్చే సత్ప్రవర్తనతో నడుచుకుందాం బిడ్డలారా. ఇదే నీతిమంతుల లక్షణం. చూడండి, అబ్రహాము ఒక్కడు త్యాగం చేయటం వల్ల, అబ్రహాము ప్రభువు నమ్ముకుని అతడు నమ్మకంగా ఉండటం వల్ల, లోకాశలు విడిచిపెట్టడం వల్ల అబ్రహామును బట్టి కోట్ల మంది ప్రజలు దీవించబడ్డాం. దేవుని బిడ్డలు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మినది అతను నీతిగా ఎంచబడింది. మన ఒక్కళ్ళం త్యాగం చేస్తే, మన ఒక్కళ్ళం జాగ్రత్తగా బ్రతికితే నీ వలన కొన్ని 100 మంది ఆశీర్వదించబడబోతున్నారు బిడ్డలారా. ఇక నుంచి మనం నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. కనుక దేవుని బిడ్డలారా, చిన్నలైన పెద్దలైన యవనస్తులైన, పెళ్లి అయిన వారైనా పెళ్లి కాని వారైనా మనం ఇక నుంచి అంట యథార్థంగా నీతిగా బ్రతుకుదాం. అలా బ్రతికితేనంట నిన్ను బట్టి నీ తోటి ఎంప్లాయీస్,
నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న కుటుంబాలు, నిన్ను బట్టి నీ ఆఫీసులో ఉన్నవారు, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరూ ప్రభులోకి రాబోతా ఉన్నారు బిడ్డలారా. బికాజ్ యు ఆర్ ద రైచెస్ట్ పర్సన్. నీవు నీతిమంతుడివి కనుక ఒకని నీతి ఎట్లాగనా మనందరినీ నీతిమంతులను చేసిందో ఇక నుంచి మనం నీతిగా బ్రతకాలి. అలా బ్రతికితే మంచిది. కనుక మూడవ ఆశీర్వాదం, యేసుక్రీస్తు పునరుద్ధానం వలన మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా కదా. చూడండి, జక్కయ్య మరి డబ్బులైతే సంపాదించాడు కానీ నీతి లేదు. కానీ యేసుక్రీస్తు ఆ ఇంటికి రాగానే, యేసుక్రీస్తు వారిని చేర్చుకోగానే జక్కయ్య అంటున్నాడు, అయ్యా నా దగ్గర అక్రమం చాలా ఉంది, అదంతా కూడా తిరిగి ఇస్తాను. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, నేడే ఈ ఇంటికి రక్షణ. అప్పుడు నీతిమంతుడయ్యాడు. అది మూడవ ఆశీర్వాదం. నాలుగోది మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1 పీటర్ 1 చాప్టర్ అండ్ 4th verse. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అదుగో మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాను. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. బిడ్డలారి వాళ్ళు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోవాలి. చూడండి, 4వ ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏం కలుగునట్లు? మనకు నిరీక్షణ కలుగునట్లు. అక్షయమైనది నిర్మలమైన జీవితం దేవుడు మనకిస్తా ఉన్నాడు. క్రొత్త జీవితం, నూతనమైన జీవితం దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. దేవుని బిడ్డల కొంచెం సౌండ్ పెట్టే లైట్గా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయమో. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన నేర్పితివి నాకు నీ శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయముని అంకితం నా బ్రతుకేని మహిమార్థం. లోకమంతయు రమైన జీవింపచేసెదవు, దేహమంతయు ధూళి అయిన జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదివంతము. అమరుడవు నీవు ఆదివంతము. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను, ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను. సిల్లక సాగి సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతు దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదివంతము. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. 4వ ఆశీర్వాదం, నిరీక్షణ కలగజేశాడు. మనకు ఒక మంచి జీవితం,
నిర్మలమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, శ్రేష్టమైన జీవితం మనకుంది. మనం పనికిరాని వారుగా ఉండట్లేదు. మంచి జీవితాన్ని మనం అనుభవించబోతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, ఇది 4వ ఆశీర్వాదం. We have a hope in Jesus. We have a new life in Jesus. కొత్త జీవితం, కొత్త జీవితం. బిడ్డలారా, యేసుక్రీస్తులో ఎవరైతే ఉంటారో వారు రోజు నూతనంగానే ఉంటారు. బిడ్డలారా, నూతనమైన ఆలోచనలు, నూతనమైన జీవితం, నూతనమైన తలంపులు, నూతన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఎస్, ప్రతిరోజు మనం తాజాగా ఉండబోతున్నాం. ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ ప్రేయర్, ఏ ఫ్రెష్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్. ఒక కొత్త బలం, నూతనమైన బలం. బైబిల్లో ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె ప్రియులారా పైకి ఎగురుతారు. పైకి ఎగురుతూ నూతన బలం పొందుతాం. సో మన అందరం కూడా పునరుద్ధానం వలన కొత్త జీవితం పొందాం. అండ్ 5వది ఆశీర్వాదం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1:19 చూద్దాం. ఎఫెసీ 1వ అధ్యాయము, ఎఫెసీ 1వ అధ్యాయం 19వ వచనం. 1 chapter and 19th verse, 19వ వచనం ఇలా మనకు తెలియజేస్తూ ఉంది. ఏమనుందంటే, అది ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటందు మీకు జ్ఞానమును ప్రక్షత్తతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, ఎఫెసీ 1:19 మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పునరుద్ధానం వలన మన మనోనేత్రములు తెరవబడతా ఉన్నాయి. మనం వెలిగించబడబోతున్నాం. మనలను పిలిచిన వాని యొక్క పరిశుద్ధమైనటువంటి గుణాతిశయము, మహిమైశ్వర్యము, క్రీస్తునందు మనకున్న గొప్ప బలము, పునరుద్ధానం వలన మన కన్నులు తెరవబడుతున్నాయి. హల్లెలూయా. మన కన్నులు తెరవబడుతున్నాయి. మనలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి పొరలు చీలిపోతూ ఉన్నాయి. మన కన్నులు తెరవబడతా ఉన్నాయి. కనుక 5వది ప్రియులారా, నూతనమైనటువంటి నేత్రాలతో మనల్ని ప్రభు పిలిచిన పిలుపుని బట్టి మనమంట పరిశుద్ధులతో స్వాస్థ్యం. మనకు ఇక్కడ కాదు స్వాస్థ్యం, ఎవరితోనమ్మా? పరిశుద్ధులతో స్వాస్థ్యం. మనం ఒకవేళ పునరుద్ధానపు సందేశంలో మీరు అర్థం చేసుకున్నారో లేదో కానీ చూడండి, ఎవరైతే మరణమును జయించి తిరిగి లెగుస్తారో వాళ్ళు ఇక మీదట ఉండేది లోకులతో కాదు, లోక నివాసులు కాదు, తేజో నివాసులైన సియోనులో పరలోకంలో ఉన్న పరిశుద్ధులతో సహవాసం. దేవునికి స్తోత్ర. అంటే మన సహవాసం మారుతుంది. అందుకని పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభం. ఎందుకంటే నేను పరలోకంలో ఉండబోతున్నాను. స్వాస్థ్యము, నా స్వాస్థ్యం అక్కడ ఉన్నది. అండ్ 6వది మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండమ్మా. ఇది కూడా బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన విషయం. రోమా 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ముగింపులోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయము 4వ వచనం. అండర్లైన్ దిస్ పాయింట్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి అదుగో ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. అదుగో దేని వలన? బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు అదృశ్యమందు ఆయనతో
ఏకము గలవారమై ఆ, ఆయన పునరుద్ధానం యొక్క అదృశ్యమందు కూడా ఆ, చాలు. దేవునికి స్తోత్రం చెబుదాం. మనం తీసుకుంటున్న బ్యాప్టిజం యేసుక్రీస్తుతో మనం చనిపోతున్నాం అని అర్థం. బిడ్డలారా, క్రీస్తు పునరుద్ధానం వలన మనం గొప్ప విషయం ఇక్కడ నేర్చుకుంటున్నాం. నూతనమైన జీవితం ప్రారంభించబడతా ఉంది. నూతనమైన జీవితం మనం భూమి మీద తీసుకున్న ఈ బాప్తిజం, బిడ్డలారా, మనం క్రీస్తుతో చనిపోయాం. అలా బాప్టిజం ఎలా అది సాదృశ్యంగా ఉన్నదో, యేసుక్రీస్తు మరణము నుంచి తిరిగి ఎలా లేచాడో రేపు పునరుద్ధానమందు కూడా మనం తిరిగి లేస్తాం. హల్లెలూయా. కనుక మనకు ఒక నూతన జీవితం ఉందని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. సో అవర్ ఐడెంటిటీ చేంజ్డ్. మనం ఇక్కడ కాదు, మన యొక్క ఆధార్ కార్డు గుర్తింపు పరలోకమందు కూడా ఉన్నది. మన గుర్తింపు పరలోకమందు దేవుడు దాచాడు. పునరుద్ధానం వలన మనందరం కూడా సిగ్గుపడవసరం లేదు. ఎందుకంటే ఇతరులాగా మనం బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. బిడ్డలారా, చాలామంది అందుకని ప్రభు అంటాడు, మీరు చనిపోయిన వారి నిమిత్తము దుఃఖించాల్సిన అవసరత లేదు, వారు నిద్రించుచున్నారు. నిద్రపోయే వాళ్ళు ఎప్పుడో ఒకసారి లెగుస్తారుగా కదా. లోపల ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, గావురు గావురు నడిచేవనుకో, చూసేవాళ్ళు ఎకటకారంగా ఉంటుంది. ఎందుకు ఎడుతున్నావు అంటే, నిద్రపోతున్నాడు బాబు నా తండ్రి. లేకడా ఏంటి, ఒక గంటకైనా లెగుతాడు. దేవుని స్తోత్రం కదా. అందుకని ప్రియులారా, మనకి నూతనమైన జీవితం ఉందని దేవుడు తెలియజేస్తాడు. అని చివరిగా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. గల్లియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? అదుగో మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుట. గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, 7వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారంట పునరుద్ధానుడై మరణం జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన గలిలయ ఆ ఒలీవల కొండ మీద నుంచి బిడ్డలారా ఆయన ఆరోహణమే వెళ్ళిపోతా ఉన్నాడు. శిష్యులు ఆయనతో పాటు కూడా ఉన్నారు. ఆయన పైకి వెళ్ళిపోతుంటే పాప మిక్కమోహం వేసుకొని చూస్తున్నారు. ఆయన అట్లాగే పైకి వెళ్ళిపోతా ఉన్నాడు పక్షిలాగా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక స్వరం వినబడుతుంది, దేవుని దూతలు స్వరం, ఓ గలిలే మనుషులారా, ఎందుకు మీరు బాధపడుతున్నారు? పునరుద్ధానుడైన యేసయ్యని మీరు ఎలాగ వెళ్ళిపోవటం చూశారో అలాగనే మరలా తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. నేను ఎందుకోసం వస్తున్నాడంటే, ఎందరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ పరలోకానికి తీసుకువెళ్ళడానికి. పునరుద్ధానం వలన మనకు కలిగిన గొప్ప ధన్యత ఏంటంటే, యేసు ఎలాగూ వెళ్ళాడో మరలా అలాగే వస్తాడు. ఆ రోజులు శిష్యులు ఆయన చూశారు కదా పునరుద్ధానుడిని. మనం కూడా అదే పునరుద్ధానుడైన యేసుని కన్నులారా స్తోత్రం చెబుదాం బిడ్డలారా. ఆయన కనబడబోతున్నాడు మనకి, మనం ఆయన చూడబోతున్నాం. ఇది గొప్ప ధన్యత. ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. రాకడలో మనం ఆయనతో పాటు ఎత్తబడబోతున్నాం. పరలోకంలో ఆయనతో నిత్యత్వంలో ఉండబోతా ఉన్నాం. కనుక పునరుద్ధానుడైన యేసయ్య 7 ఆశీర్వాదాలు మనకు కలిగించాడు. ఈ 7 ఆశీర్వాదాలు మన జీవితంలో బిడ్డలారా ఈ పునరుద్ధానమందు ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు బల్లలోకి వెళదాం. అందరూ వీలైతే మోకరించండి, లేకపోతే తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రాలు నాయనా. ప్రభువా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రాలు నాయనా, స్తుతులు ప్రభువా. మనం బిడ్డలారా ప్రభు బల్లలోనికి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు నాయన. నిజమేనాయన, పునరుద్ధానములో ఉన్న ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు మాకు తెలియజేశారు. ఆయన మొదటి సెక్షన్లో మీరు పునరుద్ధానుడు అవటం వల్ల 3 మార్పులు కలిగించారని విన్నాం. ఇప్పుడు 7 ఆశీర్వాదాలు ఉన్నాయని విన్నాం. అవునాయన, నిజమే.
పునరుద్ధానపు శక్తి బలము మాకును మా సంఘమునకు కలుగునుగాక. నాయన వచ్చిన బిడ్డలందరికీ నా ప్రభ ఈరోజే బ్యాప్టిజం తీసుకున్న బిడ్డలకును సదా మీ ఆత్మ తోడయుండునుగాక. నాయన యా ఈ పరిచర్య ఈ దినచర్యను మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఇదిగో నాయన యా ఈ సమయంలో ప్రభు కానుక సమర్పణ ప్రభు బలారాధనలోనికి వెళుతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మనందరం లేచి నిలబడి మరి ఆశీర్వాదం గారు